ఫ్రెండ్స్, ఈరోజు అయితే ల్యాండ్ మార్క్ అయితే వెళ్ళాను. సో ఇక్కడైతే ఒక ఫోన్ ఇంట్రెస్టింగ్గా కనిపించింది. ఆ ఫోన్ అంటే మీరే చూడండి. మీరు చూసి అయితే నచ్చితే కామెంట్ లైక్ కూడా చేయండి. ఫోన్ తెలిస్తే చాలా బాగుంటుంది ఈ ఫోన్ అయితే. అండ్ ఇప్పుడే ట్రెండింగ్లో ఉన్న ఫోన్ అయితే ఈ ఫోను సామ్సంగ్లోనే బెస్ట్ ఫోన్ అన్నమాట. ఇప్పుడు ఇదే లీడ్లో ఉంది, మీకు తెలిసిందే. సో ఈ ఫోన్ గురించి అయితే మీకు చూపిస్తాను. మీరైతే ఈ ఫోన్ అయితే సామ్సంగ్ S26 ఇది. దీనికి ఫ్రంట్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ వస్తుంది, బ్యాక్ వచ్చేసి 12, 50, 10 వస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ ఇది. అండ్ 4600 mAh బ్యాటరీ తక్కువ వస్తుంది. అండ్ స్క్రీన్ కూడా 6.3 ఇంచెస్. ఫోన్ అయితే చాలా బాగుంది, ఫుల్ అయితే వర్క్ అవుతుంది. కెమెరా పరంగా ఫోన్ అయితే Exynos 2600 ప్రాసెసర్ అయితే ఉంటుంది, 2 nanometer. అండ్ ట్రిపుల్ కెమెరా సెటప్. పర్ఫార్మెన్స్ అయితే చాలా స్మూత్ అండ్ బాగుంటుంది, స్పీడ్ కూడా బాగుంటుంది. కింద అయితే సిమ్ ట్రై అండ్ Type-C మైక్రోఫోన్ అండ్ స్పీకర్ అయితే వస్తుంది. S Pen లాంటి అయితే ఫీచర్స్ ఉండదు దీంట్లో. S26 Plus కూడా ఉండదు, ఓన్లీ S26 Ultraలో అయితేనే పెన్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ అయితే సామ్సంగ్ S26 Plus ఇది చూసారు కదా. అండ్ బ్యాటరీ కూడా 4900 వస్తుంది. అండ్ ట్రిపుల్ కెమెరా సెటప్ మీకు తెలిసిందే. అండ్ సేమ్ కెమెరా, దాంట్లో చేంజెస్ ఉండదు. అండ్ ఫ్రంట్ వచ్చేసి 12 మెగాపిక్సెల్. కింద అయితే సేమ్ S Pen అయితే ఉండదు దీనికి కూడా. స్పీకర్ అండ్ ఫ్రంట్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ Type-C వస్తుంది. డిస్ప్లే అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది, బాగుంది. డిస్ప్లే కూడా వైబ్రేట్ కలర్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి. ఈ డిస్ప్లే పరంగా అయితే చాలా బాగుంది. అండ్ కెమెరా కూడా బాగుంది. ఇదైతే S26 Plus ఇది. ఇంకా లాస్ట్గా ఉన్నది S26 Ultra ఉంది. సో అది కూడా చూసేద్దాం మనం. ఇంకా కింగ్ ఆఫ్ ద ఆండ్రాయిడ్ సామ్సంగ్ S26 Ultra. ఈ ఫోన్ అయితే చాలా బాగుంది. అండ్ కెమెరా సెటప్ కూడా చాలా అందంగా అయితే ఉంటుంది, మీకు తెలిసింది. అండ్ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇది. అండ్ జూమ్ అయితే 100x వరకు అయితే అవుతుంది. సో మాల్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు దూరంది చేస్తేనే బాగుంటుంది. సో నేనైతే జూమ్ చేసి చూపించట్లేదు. అండ్ దీంట్లో ఒక బెస్ట్ ఫీచర్ ఉంది ఏంటంటే ప్రైవసీ డిస్ప్లే. చూసారు కదా, ఈ డిస్ప్లే ఆప్షన్ ఆన్ చేసుకుంటే మీకు డిస్ప్లే అయితే సైడ్ నుంచి వస్తే ఎవరికి కనిపించదు, ఓన్లీ ఫ్రంట్ డైరెక్టే కనిపిస్తుంది. చూడొచ్చు, చూసారా, లెఫ్ట్ రైట్ నుంచి చూస్తే అసలు కనపడట్లేదు. ఇది ఒక హైలైట్ ఫ్యూచర్. ఇది S26కి అల్ట్రాలో బెస్ట్ ఫ్యూచర్ అంటే ఇదే ఉంది ఇప్పుడు ప్రజెంట్. దీన్ని కొట్టిది ప్రజెంట్ ఇప్పుడు వరకు అయితే ఇదే బాగుంది. చూడొచ్చు, మీకైతే డిస్ప్లే ఎలా ఉంది. కెమెరా కూడా బాగా వస్తుంది. అండ్ చూడొచ్చు మీరు, 200 మెగాపిక్సెల్ కదా. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేస్తుంది. ఫొటోస్ పరంగా సూపర్ ఉంటుంది. అండ్ వీడియోస్ కూడా బాగా వస్తుంది. దీంట్లో అయితే డిస్అడ్వాంటేజ్ చూసారు కదా, కలర్స్ అయితే ఈ 4 కలర్స్ ఉన్నాయి, 3 కాదు 4 వస్తుంది. చూడండి, 4 కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ఇది. చాలా బాగుంటుంది ప్రాసెసర్ అయితే. మీకు ఇంకా పీక్స్ మాట ఆండ్రాయిడ్లో ఇప్పుడే ఇదే ఫస్ట్. అండ్ 4.74 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి 12 మెగాపిక్సెల్. అండ్ చెప్పాను కదా S26 Ultraలోనే వస్తుంది పెన్ అని. ఇదైతే S Pen అంటారు దాన్ని. చాలా బాగుంటుంది. మీకు ఇంకా సూపర్ అంటే సూపర్. ఇంకా ఆండ్రాయిడ్లో సామ్సంగ్లో ఫస్ట్ ట్రెండింగ్ ఉన్న బిగ్ ఫోన్ అంటే ఇదే. ఇంకా చూడొచ్చు మీరు, పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంటుంది, 200 మెగాపిక్సెల్. అండ్ ఫ్రంట్ అయితే 12 మెగాపిక్సెల్ అయినా కానీ కెమెరా చాలా బాగా వస్తుంది. నేను కెమెరా కూడా చూసాను, మీకైతే పెట్టలేదు కానీ చూసాను. వీడియో పరంగా అయితే చాలా బాగుంది. అండ్ ప్రైవసీ డిస్ప్లే అయితే ఈ విధంగా వర్క్ అవుతుంది, చూసారు కదా. చాలా బాగుంది ఫ్యూచర్ అయితే. ఎవరైనా దీనికోసం చాలామంది ప్రైవసీ ఫ్యూచర్ కోసం స్క్రీన్ గార్డులు అప్లై చేసి వాడతారు, కానీ ఇదైతే అవసరం లేదు. చాలా మంచిగానే వర్క్ అవుతుంది. డైరెక్ట్ ఫోన్తోనే వస్తుంది ఇది, కానీ సాఫ్ట్వేర్ పరంగా కాదు, ఓన్లీ హార్డ్వేర్ పరంగా అయితే తీసుకొచ్చారు దీన్ని. చాలా బాగుంది. సో 3 ఫోన్స్ అయితే ఈ విధంగా ఉన్నది, S26 Plus అండ్ S26 Ultra. చూడొచ్చు, S26 Ultra అయితే పెద్ద స్క్రీన్ ఉంటుంది, కానీ 2 చిన్న స్క్రీన్ ఉంటాయి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.